నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అన్నట్లే తయారైంది జనసేన పార్టీ పరిస్థితి. సైకిల్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని తప్పు చేసిన పవనన్న అని జన సైనికులే మండిపోతురట. పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడి పనిచేస్తే సీట్లేమో టీడీపీ అనుకోబోతుందని మస్తు బాధపడుతురట. ఇన్నొద్దులేమో కానీ ఇప్పుడు పెబ్బ పవనాలు సార్ చెప్పినా వినేటట్లు లేదట కథ. ఇగో ఓసారి ఇటు చూడుర్రి. జనసేన జెండాలు పట్టుకుని జై పవన్ కళ్యాణ్ అని సపోర్ట్ చేస్తున్న జనసేన పార్టీ జగంపేట ఇన్ఛార్జి పాటం శెట్టి పవన్ సార్ కోసము జనసేన కోసము ఏండ్ల తరబడి కష్టపడుతున్న పాటం శెట్టి ఇప్పుడు వాళ్ళ సార్కే పాట అని చెప్తున్నాడు. చేతిలో సాయి గ్లాస పట్టుకొని పక్కకు జనసేన జెండాలు పెట్టుకొని మరి పవన్ సార్ను ప్రశ్నిస్తున్నాడు. ఏ పార్టీతో పొత్తొద్దు అని సూత మొత్తుకుర్రట వీళ్ళు. అయినా సరే పెబ్బ ఎట్లా చెప్తే అట్లినాలి కాబట్టి సైకిల్ పార్టీలతో పొత్తు ఓకే అయ్యారట. కానీ ఇప్పుడు టికెట్లు కూడా వాళ్ళకే మన నోట్ల మట్టి అన్నట్టు పవన్ సార్ ముచ్చట ఉన్నదట. పాపం ఎన్ని రోజులు అంత ఆశ పెట్టుకుని ఉన్నాడో కానీ పాటం శెట్టికి దీంతో పెద్ద పరిశానే వచ్చిందట. జనసేన గెలిచే ఛాన్స్ ఉన్న జగంపేట టికెట్ ను టీడీపీ క్యాండిడేట్ జ్యోతుల నెహ్రూకి ఎట్లిస్తారు అని సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నలు వేస్తున్నాడు. అసలు ఆయనకు టికెట్ ఇస్తే ఒప్పుకోమని ఖరాఖండిగా చెప్పేసిండు. ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి, ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు సీట్ ఇవ్వమని నేను చెప్పట్లేదు, నాకు సీట్ ఇవ్వట్లేదు. మీరు పోటీ చేయండి, మేము 1,00,000 ఓట్ల మీద అట్టితో గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని జగంపేట నియోజకవర్గ జన సైనికులు అందరూ కోరుతా ఉన్నాం. జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తిని మాత్రం ఇక్కడ గెలవనివ్వం, ఓట్లు వేయం. ఒకవేళ మా మాట పట్టించుకోకుండా నెహ్రూకే సీట్ ఇచ్చినా ఆయనకు ఓటేసేది లేదు, గెలిపించేది లేదు అని అంటున్నాడు. చేస్తే నువ్వు జైపావనన్నా, కానీ గెలిచే సీటును టీడీపీకి దానం చేసి మనం ఏం చేద్దామో చెప్పు అని లాజిక్ పాయింట్లు ఇస్తున్నాడు. ఏమో మరి పవన్ సార్ కూడా ఎడ బిస్కెట్ అయిందో ఎవరికి తెలిసే పాటం చెట్టన్నా. ఆయన సైకిల్ మీద ఉన్న ప్రేమ గిలాస మీద లేదేమో తీరాదు. కందకలేని దురద కత్తిపీటకి ఎందుకు చెప్పు.